పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 27వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. ఇక్కడ ఒక చక్కని మాట, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడే మాట్లాడుచున్నట్లుగా ఈ లేఖనంలో రాయబడింది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనోహరమైనటువంటి ఒక ద్రాక్షావనం గూర్చి అందరూ పాడుకుంటారు, అందరూ కీర్తిస్తారు, అందరూ దేవుణ్ణి మహిమపరుస్తారు అని. ఆ ద్రాక్షావనం మనోహరమైన ద్రాక్షావనము. ఆ ద్రాక్షావనంలో నాటబడినటువంటి ప్రతి తీగెను, శ్రేష్టమైన ప్రతి తీగెను దేవుడు కాపు చేయుచున్నాడు. ప్రతి నిమిషము, ప్రతి క్షణము, క్షణక్షణము నీరు కట్టి దానిని పోషిస్తున్నాడు. ఎవడునూ దాని మీదకి రాకుండా మనోహరమైన, రమణీయమైన, అందమైన, ఆకర్షణీయమైన, చూడముచ్చటగా ఉన్న, పచ్చగా పూలు పూసి సువాసనలు వెదజల్లుతూ ఎంతో రమ్యంగా, మనోహరంగా, ఆకర్షణీయంగా, అందంగా, అపురూపంగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట మీదకి, ద్రాక్షల వనము మీదకి ఎవ్వడు సాహసించి దాని మీదకి రాకుండా, దాని కంచె కొట్టివేయకుండా, దాని గోడలు పడగొట్టకుండా, దారిని పోయేవాళ్ళు దాని యొక్క తీగలు తెంచివేయకుండా, అడవి పందులు ఆ ద్రాక్ష తోటలోనికి రాకుండా, పశువులు ఆ తోటలోనికి ప్రవేశించకుండా, అన్ని విషయాలలో క్షణక్షణం, అనుక్షణం మనోహరమైనటువంటి ద్రాక్ష తోటను దేవదేవుడు కాపు చేయుచున్నాడు, నీరు కట్టుచున్నాడు. ఎవడూ రాకుండా దివారాత్రము, రాత్రి మగళ్ళు ఆయన కునుకక, నిద్రపోక, కనుదృష్టి నిలిపి, బాహువును చాపి ఆయన చెయ్యదలచిన కార్యాలన్నీ ద్రాక్షావనం పట్ల జరిగించి, ఆ మనోహరమైన ద్రాక్షావనం, ఆ వనములో ఉన్న శ్రేష్టమైన ద్రాక్షల తీగలు సంపూర్ణంగా ఫలించాలని, దేవుని నామ మహిమార్థమై ఫలభరితమైన స్థితిలో, దీవెనకరమైన స్థితిలో, పరమ తండ్రికి ఇష్టమైన ఫలాలు అందించాలన్న ఆశతో ఆ తోట మీద దృష్టి పెట్టి, ఆ తోటను భద్రంగా కాపాడుతున్నట్లుగా, పదిలముగా కాపాడుచున్నట్లుగా ఈ లేఖనంలో మనం గమనిస్తాం. ఏమిటి మనోహరమైన ద్రాక్షావనము అనంటే, ఇంకా వివరంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో కొన్ని శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. చదువుకుందాం, చూడండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినండి. అతని ద్రాక్షల తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. నాకు ఇష్టుడైన వానిని గూర్చి పాడెదను వినండి. 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 నాకు ఇష్టుడైన వానిని గూర్చి
పాడెదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట వనము ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళన్నీ ఏరి పారవేసి అందులో శ్రేష్టమైన ద్రాక్షల తీగలను నాటించెను. తలల పైకి చూడండి. ఇక్కడ మరికొంత వివరంగా రాయబడింది. ఆ ద్రాక్ష వనం ఎవరిది? ఆ ద్రాక్ష వనము ఎక్కడుంది? ఆ ద్రాక్ష వనము యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏమై ఉంది? ఆ ద్రాక్ష తోట పట్ల ప్రియుడు తీసుకున్న శ్రద్ధ, బాధ్యత, ఆయన చేసిన పనితీరు ఎలాంటిది అనే వివరాలు అక్కడ మనం గమనిస్తాం. ఈ ద్రాక్షవనం ఎవరిది అని అంటే ప్రియునిది. ప్రియుడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి ఒక శ్రేష్టమైన, మనోహరమైన, రమణీయమైన, అందమైన, ఆకర్షణీయమైన, అపురూపమైనటువంటి ద్రాక్ష తోట. ఆయనకి చాలా చాలా ఇష్టమైనటువంటి ద్రాక్ష వనం. అది ఎక్కడుంది అని అంటే బైబిల్ అంటుంది సత్తువ భూమి గల కొండ మీద, ఎత్తైన పర్వత శిఖరము మీద ఉంది. అక్కడంతా ఎత్తైన స్థలములో సత్తువ కలిగినటువంటి భూభాగం ఒకటి ఉంటే, ఆ కొండ మీద సత్తువ కలిగిన భూమిలో, సారవంతమైన భూమిలో, చాలా ఫలభరితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భూమిలో ఆ ద్రాక్షల తీగలను, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను ఆ పర్వత శిఖరాన్ని తీసుకెళ్ళిపోయి సత్తువ గల భూమిని కనిపెట్టి ఆ భూమిని చక్కగా సిద్ధపరిచి అందులో ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, చెత్త చెదారము అంత ఏరి పారేసి ఆ సత్తువ కలిగిన భూమిలో ఎత్తైన కొండ మీద దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో సిద్ధపరిచినటువంటి స్థలములో శ్రేష్టమైనటువంటి ఈ ద్రాక్షల తీగల్ని నాటాడు. వాటిని, ఆ స్థలాన్ని ఎంతో బాగు చేశాడు. ఆ స్థలం మీద, ఆ తోట మీద ఎంతో కేర్ తీసుకున్నాడు, ఎంతో జాగ్రత్త వహించాడు అనే మాటలు మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియులారా, ప్రియుని ద్రాక్ష తోట, ప్రియుడు సిద్ధపరిచి నాటినటువంటి ద్రాక్ష తోట, సత్తువ కలిగినటువంటి భూమి, శ్రేష్టమైనటువంటి తీగలతో నింపబడినటువంటి ఆ ఉన్నతమైన ద్రాక్షల తోట నూతన నిబంధన కాలములో యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి పరిశుద్ధమైన సంఘం, సారం కలిగిన సంఘం, సత్తువ కలిగిన సంఘం, కంచెగల తోటలో ఉన్న సంఘమే ప్రియుని యొక్క ద్రాక్షల తోట. మీరంతా ద్రాక్షల తోటలో, మనోహరమైన ద్రాక్ష తోటలో గనక మీరు ఉంటే, మీరు స్థిరపరచబడితే, మీరు నాటబడితే, దేవుని సంకల్పంలో మీరు గనక నిలిచి ఉంటే, దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే రాబో దినములలో ఆ ద్రాక్షావనములో నాటబడిన ఒక్కొక్కరు కూడా వేరు పారుతారు. అంత మాత్రమే కాదు, చిగిర్చి పువ్వులు పోస్తారు. భూలోకమంతటిని, విశ్వమంతటిని, సర్వ ప్రపంచాన్ని ఫలభరితముగా చేయుదురుగాక. అందరు విశ్వాసం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట యొక్క శ్రేష్టతను గురించి కొన్ని మాటలు చెప్తాను. అందరూ తలలపైకి చూడాలి. ఏ ద్రాక్షావనము అని అంటే అక్కడ రాయబడిన చక్కని మాట, మనోహరమైన
ద్రాక్ష వనము. మనోహరము అంటే అర్థం ఏంటి? మనోహరమైన సంగతులు ఏమై ఉన్నాయి? చూడండి, కొన్ని ప్రదేశాలు మనోహరంగా ఉన్నాయి అని అంటారు. మనోహరము అంటే అర్థం ఏంటంటే చక్కనిది, లేదా అందమైనది, లేదా రమణీయమైనది, లేదా ఆకర్షణీయమైనది, లేదా మనసుకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే దివ్యమైన మధురానుభూతినే మనోహరమైన అని అంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదివితే కొన్ని పట్టణాలు మనోహరంగా ఉన్నట్లు, ఒక మందిరం మనోహరంగా ఉన్నట్లు, కొన్ని వస్తువులు మనోహరంగా ఉన్నట్లు, కొన్ని స్థలాలు మనోహరంగా ఉన్నట్లు, అంత మాత్రమే కాదు, మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుని గురించి కూడా అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు అని రాయబడినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. వధువు సంఘాన్ని కూడా, షోలమ్మితిని కూడా, సిద్ధపడిన సంఘాన్ని చూచి కూడా ప్రియుడైన ప్రభు చెప్తున్నాడు, నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు మనోహరమైన దానవు, మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. ఎంత తిన్నగా, ఇంత చక్కగా, ఇంత ఏపుగా, ఇంత నిటారుగా, ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత ఎత్తుగా ఎలా ఎదిగావు? ఆ ఎత్తు ఎక్కడ వంకర లేకుండా, అటు ఇటు వంగిపోకుండా, వాడిపోకుండా, ఎండిపోకుండా, తాళవృక్షంలాగా, తమాల వృక్షంలాగా, ఖర్జూరపు వృక్షాల్లాగా, తాటి చెట్ల వలె, ఈత చెట్ల వలె, శ్రేష్టమైనటువంటి దేవదారు వృక్షాల వలె ఎంతో ఉన్నతంగా ఎదిగిపోతున్నావు. నీవు ఆనందకరమైన దానవు, అతి మనోహరమైన దానవు అని ప్రియురాలుని చూచి సంబోధించినట్లుగా లేఖనంలో మనం గమనిస్తాం. యోనాతానును గూర్చి దావీదు కూడా అంటాడు, యోనాతానా, నీవు అతి మనోహరుడవు, నీవు చూపిన ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నా ఎడల చూపావు. ఆ ప్రేమ తత్వాన్ని, ఆ స్నేహ మాధుర్యాన్ని తలంచి హృదయపూర్వకంగా దావీదు జోనాతాను గురించి మాట్లాడుతూ అంటాడు, నీవు అతి మనోహరుడు అయ్యా, నీ ప్రేమ అత్యున్నతం, నీ స్నేహం మరుపురానిది, మరిచిపోలేనిది అని చెప్తాడు. కనుక వ్యక్తులు మనోహరంగా ఉన్నట్లు, దేవుడు మనోహరంగా ఉన్నట్లు, వస్తువులు మనోహరంగా ఉన్నట్లు, ఆ తర్వాత పట్టణాలు, దేశాలు, స్థలాలు, మందిరాలు మనోహరంగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయితే చాలా వివరంగా, బహుస్పష్టంగా ద్రాక్ష వనాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ అన్నాడు, మనోహరమైన ద్రాక్షావనము. అందరు చెప్పండి గట్టిగా. దేవుని సంఘముగా కట్టబడిన మనం, సంఘ సభ్యులుగా జీవము గల సంఘములో నాటబడి, స్థిరపరచబడి, వృద్ధి పొందుచు, వేరుపారి, చిగిర్చి, పుష్పించి, ఫలభరితంగా మార్చబడాలన్న ఆశ కలిగినటువంటి మనమంతా కూడా చూపర్ల దృష్టిలో ఎలా ఉండాలంటే మనోహరమైన ద్రాక్ష తోటగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ద్రాక్ష తోటను గురించి పరమగీతంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మన ద్రాక్ష తోటలు
పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. ఈ ద్రాక్ష తోట మనోహరమైన ద్రాక్ష తోట పూతబట్టి పిందెలు వేయిచు ఫలాలు, విస్తారమైన ఫలాలు ఫలిస్తూ ఎంతో దీవెనకరంగా నింపబడి ఉన్నటువంటి సమయంలో ఈ ద్రాక్ష తోట మీద కసితో పగతో ఆ తీగలను తెంచడానికి, ఆ కాయలను రాల్చడానికి, ఆ పూతని విదిలించడానికి కొన్ని నక్కలు, కొన్ని గుంట నక్కలు ద్రాక్షవనంలోకి వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి? ఆ ద్రాక్షవనం చుట్టూ గోడ ఉంది కదా, ఆ ద్రాక్షవనం చుట్టూ కంచె ఉంది కదా. ఎలా వచ్చినాయి నక్కలు? ఎలా వచ్చినాయి గుంట నక్కలు? 80వ కీర్తనలో ఉంటుంది, అడవి పందులు వచ్చినాయి ద్రాక్షవనంలోనికి, పశువులు వచ్చేసినాయి ద్రాక్షవనంలోనికి. త్రోవన పోయే వాళ్ళంతా బలిష్టంగా ఉన్న తీగలు, సువాసన భరితంగా ఉన్న తీగలు, పక్వ స్థితికి వచ్చిన తీగల్ని పట్టుకుని తెంచేస్తున్నారు. త్రోవన పోయేవాళ్ళు ఎలా తెంచగలుగుతున్నారు? అడవి పందులు ఆ తీగల్ని ఎలా పెళ్ళగించేస్తున్నాయి? పశువులు ఆ తీగల్ని ఎలా మేసేస్తున్నాయి? త్రోవ నడిచేవాళ్ళు చేతులతో ఎలా లాగేస్తున్నారు ఆ తీగల్ని? ఎందుకు? మనోహరమైన ద్రాక్ష తోటకి, సత్తువ గల భూమిలో, ఎత్తైన కొండ మీద, ప్రియుడి రక్తధారలలో స్థాపించబడిన ఆ తోటకి ఇలాంటి దుస్థితి రావటానికి కారణం ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, గోడ పడద్రోయబడింది, కంచె కొట్టివేయబడింది. అందుకే అడవి పందులు ఒక ప్రక్క, పశువులు ఒక ప్రక్క, మనుషులు ఒక ప్రక్క, నక్కలు ఒక ప్రక్క, గుంట నక్కలు ఒక ప్రక్క ద్రాక్ష వనాన్ని పాడు చేయించు, ద్రాక్ష తీగలను చెరిపేస్తూ, ద్రాక్ష తోటని సర్వనాశనం చేయటానికి అన్ని వైపులా ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తున్నట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో సంఘాలు బహుగా విస్తరిస్తూ ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రార్థనా మందిరాలు, ప్రతి గ్రామంలో ప్రార్థనా మందిరాలు, అడవి ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు, నాగరికత ఎరుగని ప్రజల మధ్యలో ప్రార్థనా మందిరాలు. అందరూ పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, మందిరాలను డెవలప్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మందిరాలకు కొదువ లేదు, క్రైస్తవులకు కొదువ లేదు. కానీ ఈ తోటలు ఎంత విస్తరిస్తూ ఉన్నాయో అంతగా శత్రువు అయినటువంటి సాతాను కూడా ఆ తోటలను చెరపటానికి, తోటల్ని పాడు చేయటానికి, మనోహరమైన ద్రాక్ష తోటకున్న మహిమను తొలగించడానికి సాతాను తాను చేయాల్సిన ప్రయత్నాలని చేస్తున్నాడు. చూడండి, 80వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే ఆ కీర్తనలో ఏమని రాసి ఉంటుందంటే, దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచి తగిన స్థలంలో ద్రాక్ష తోటని, ద్రాక్ష తీగలను తీసుకొచ్చి నాటాడు. ఆ కొండంతా కప్పేసి దాని యొక్క తీగలు యూఫ్రటీసు నది వరకు, జయ జీవితపు అంచులు తాకే వరకు ఆ ద్రాక్షల తీగలు వ్యాపించాయి. కొండంతా కప్పేసిన తీగలు, దేశమంతా ఆవరించిన తీగలు యూఫ్రటీసు నది వరకు కూడా వ్యాపించాయి. ఆ తర్వాతే, ఇంత విస్తరించిన తర్వాతే, ఇంత అభివృద్ధి చెందిన తర్వాతే, ఇంతగా ఫలిస్తున్న తర్వాతే, ఇంతగా పూతబట్టి సువాసనలు వెదజల్లుతున్న తర్వాతే ఆ ద్రాక్ష తోటకి దుస్థితి పట్టినట్లుగా లేఖనంలో రాయబడింది. హోసన్న మినిస్ట్రీ అనేది సత్తువ భూమి గల కొండ మీద
నాటబడినటువంటి ద్రాక్ష వనం. ఇది ప్రియుని తోట, ఇది మనోహరమైన ద్రాక్ష వనం. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక జాతి ప్రజలకు సంబంధించింది కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. విభిన్నమైన జాతుల ప్రజలు, వర్గాల ప్రజలు, కులాల్లో నుంచి వచ్చే ప్రజలు ప్రభువు నమ్ముకుని రక్తంతో కడగబడి పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఫలించి దేవుని మహిమకరంగా జీవించడానికి ఇక్కడికి వచ్చారు. యేసన్న గారి ద్వారా స్థాపించబడిన ఈ హోసన్న మినిస్ట్రీ దేశమంతా వ్యాపించింది. విదేశాల్లో, అగ్రరాజ్యాల్లో కూడా విజయ పతాకాలు ఎగరవేస్తూ ఉంది. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మనోహరమైన ద్రాక్ష వనాన్ని చెరపటానికి కొన్ని నక్కలు, కొన్ని గుంట నక్కలు, కొన్ని అడవి పందులు, కొన్ని పశువులు, కొందరు దారిని పోయే బాటసారులు పాడు చేయటానికి పూనుకున్నారు, నాశనం చేయటానికి పూనుకున్నారు. అయితే ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా మనమంతా ఏం చేయాలంటే, ప్రభువా నీవు నాటిన ఈ ద్రాక్ష వల్లిని మరలా దృష్టించండి, మరలా ఒక్కసారి దృష్టించండి. ఎందుకు ఇలాంటి పరిస్థితులకు అనుమతించావు? ఎందుకు ఇలాంటి దారుణాలకి అనుమతించావు? అడవి పొందులకి ఎందుకు అవకాశం ఇచ్చావు? పశుపురాయుల లాంటి మనుషులకు ఎందుకు అవకాశం ఇచ్చావు? నక్కలకి, జిత్తుల మారి నక్కలకి, గుంట నక్కలకి ఎందుకు అవకాశం ఇచ్చావు? పూతబట్టి పరిమళిస్తూ ఉన్న ఈ సంఘం, వ్యాప్తి చెందుతూ ఉన్న ఈ సంఘం, విస్తరిస్తూ ఉన్న ఈ సంఘం మధ్యలో ఇలా అయిపోవటం మీకు కొంచెమైనా చింత లేదా? ఒక్కసారి దృష్టించయ్యా. ఈ ద్రాక్షవనం మీరు నాటినది, మీరు ఏర్పరచుకున్నది, మీ సంకల్పంలో ఉన్నది. దీన్ని కాపాడు ప్రభువా, నీ బాహుబలం చాపండి అని పితరులు ప్రార్థన చేశారు. చేస్తే ఈ 27వ అధ్యాయానికి వచ్చేసరికి యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఆ మనోహరమైన ద్రాక్షవనాన్ని ఒక రోజు రాబోతుంది. ఆ రోజున నేనేం చేస్తానంటే దానిని నేనే కాపు చేయటం మొదలు పెడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రతి నిమిషం నేను నీరు కడతాను. ఎవడూ దాని మీదకి రాకుండా, ఎవడు దాని తీగలు తెంచకుండా, ఎవడు దాని శోభ, దాని ఔన్నత్యం, దాని వైభవం పాడు చేయకుండా నేను రంగప్రవేశం చేసి దివారాత్రం కనుపాపవలే ఆ ద్రాక్షవనాన్ని కాపాడతాను, సమస్తని కాపాడతాను, సంఘాలను కాపాడతాను, సేవకులను కాపాడతాను, విశ్వాసులను కాపాడతాను. ఎక్కడా హోసన్న మినిస్ట్రీకి ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం తగలకుండా, ఏ అడవి పందులు, ఏ అవకాశవాదులు ఈ యొక్క సమస్త జోలికి రాకుండా, సేవకుల జోలికి రాకుండా దేవుడు కాపాడేటట్లుగా మనోహరమైన ద్రాక్షవనం కొరకు దేవుని పిల్లలంతా నడుం కట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ మనోహరమైన ద్రాక్ష వల్లి మీద, ద్రాక్ష వనం మీద దేవుడు దృష్టి పెట్టి అందరినీ ఆఖరి శ్వాస వరకు, రాకడ పర్యంతం వరకు కాపాడునుగాక. మొదట మీరు గుర్తుపెట్టుకోవాలి, ద్రాక్షవనం మనోహరమైంది. ఆ మనోహరమైన ద్రాక్షవనంలో ఉన్న వారిని దేవుడు దివారాత్రం కాపాడుతాడు. మీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. అయ్యా, మనోహరమైన ద్రాక్షవనంలోకి నన్ను తీసుకొచ్చావు, నన్ను బట్టి నా ఇంటిల్లి పాది రక్షణ పొంది ఈ తోటలోనికి వచ్చేటట్లుగా మార్గాలు తెరిచావు.
మా బంధువులు, మా రక్త సంబంధులు, మా ఇరుగు పొరుగు వాళ్ళు అనేకులు ఈ మనోహరమైన ద్రాక్ష తోటలోకి వచ్చాం. వచ్చిన మేమంతా పూతబట్టాం, మేమంతా చిగురిస్తున్నాం, మేమంతా పూత పూస్తూ ఉన్నాం, మేమంతా చక్కగా ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. ఈ ఫలాలు రాలిపోకుండా, ఈ తీగలు తెంచబడకుండా మీరే నీరు కట్టండి, మీరే కాపాడండి, మీరే పోషించండి, మీరే మీ చిత్తానుసారంగా మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీ బాహువును చాపి బలపరిచి మీరు నాటిన ఏర్పరచుకున్న మమ్మలను కాపాడండి, బలపరచండి అయ్యా, మీ కంచెలో భద్రపరచండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కాపాడి గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేవుడు దివారాత్రము కాపాడటం మొదలు పెడితే, దేవుడు ప్రతి నిమిషం మనోహరమైన ద్రాక్ష తోటకి నీరు కట్టడం మొదలు పెడితే ఆ ద్రాక్షవనం మరలా ఎంత వైభవంగా, ఎంత మహిమకరంగా, ఎంత ఫలభరితంగా, ఎంత రమ్యంగా, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ఒక మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, 80వ కీర్తన 15, 17, 18. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను అనగా కుమారుని కుమార్తెలను కాయుము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము, మేము మొర్రపెట్టుదుముగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం గట్టిగా. ఇక్కడ రాయబడిన చక్కని మాటలు చూడండి. మేము తొలగిపోకుండా, మేము నీ యొద్ద నిలిచి నీకు మొర్రపెట్టుచు, నీకు ప్రార్థనలు చేయుచు, ఎలుగెత్తి ఆర్భాటంతో, హృదయానందంతో మేము ప్రార్థన చేసి మీ కటాక్షం పొందాలి అని అంటే నీవు మమ్మల్ని బ్రతికించాలి, నీ బావు చాపాలి, నీవే నీ కొమ్మలను, నీవు నాటిన తీగలను, ఏర్పరచుకున్న వనాలను కాపాడాలి అని వాళ్ళంతా ప్రార్థన చేశారు. దృష్టించు, కాపాడు, బాహుబలం తోడుగా ఉంచు, నీ యొద్దకు ఆకర్షించు, మాలో జీవాన్ని ప్రవహింపజేయి, మమ్మలను బ్రతికించు, మేము మరలా మీ యందు సంతోషించున్నట్లుగా, ఉజ్జీవింపబడినట్లుగా బ్రతికించండి, బలపరచండి అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళని బ్రతికించడం, బలపరచడం, దేవుడు వాళ్ళని ఆయన తట్టు త్రిప్పటం జరిగింది. ఆ తర్వాత కీర్తనాకారుడు అంటున్నాడు, మేము నీ యొద్ద నుంచి తొలగిపోలేము. దేవుని స్తోత్ర. దేవుని పిల్లలు ఈ మనోహరమైన ద్రాక్ష వనంలోంచి తొలగిపోకూడదు, ప్రార్థనలో దిగజారిపోకూడదు, దేవుని కృపలో నుంచి తొలగిపోకూడదు. కంచెగల తోటలో, సత్తుగల సంఘములో, ఆయుష్కాల దినములన్నిట నిలిచి కృప పొందుతూ వర్ధిల్లాలి. ఎందుకు అనంటే ఇది మనోహరమైన ద్రాక్షవనం. ఈ మనోహరమైన ద్రాక్షవనంలో దేవుని యొద్ద నుండి తొలగిపోకుండా నిలిచిన వారిని నీరు కట్టి దివారాత్రము దేవుడే కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీరు, మీ కుటుంబాలు, మీకు కలిగిన సమస్తం కాపాడబడుచు దేవునికి సమీపంగా నిలిచి నడిపించబడుతూ ఎన్నటికీ కృషింపక నీరు కట్టిన తోటలాగా కళకళలాడుతూ జీవ కలగలిగి జీవపు ఓటలు ప్రవహించే స్థలాలుగా, పచ్చగా, సస్యశ్యామలంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా దేవుని కృపచేత కాపాడబడుచు మన జీవిత కాలం అంతా
దీవెనకరంగా ఉండే ఒక దివ్యమైనటువంటి అనుభవం ఎక్కడుందనంటే మనోహరమైన ద్రాక్షావనములో. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పిన హల్లెలూయా. ఈ మనోహరమైన సంగతులు నేను 2-3 సంగతులు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదట గుర్తుపెట్టుకోండి, సంఘమే, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే మనోహరమైన ద్రాక్ష వనము. ఆ వనములో నిలిచినటువంటి వాళ్ళందరినీ దేవుడు దివారాత్రము కాపాడుతాడు. రెండవ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. 133వ కీర్తన మొదటి శరణం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం, సహోదరులు ఐక్యత కలిగి జీవించడం, సహోదరులు ఆత్మ కలిగించే ఐక్యత కలిగి సమాధాన బంధములో బంధించబడి స్నేహ బంధాలతో నడిపించబడటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అనేదట చాలా చూడముచ్చటగా, అందంగా, అపురూపముగా, రమణీయముగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఏకాకులుగా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అంత రమణీయత కనబట్టలేదు. కానీ ఇంటిలో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా ఐక్యతగా ఒకే మాట, ఒకే బాట, ఒకే నిర్ణయం, ఒకే ఉద్దేశం, ఏక మనస్సుతో, ఏకాభిప్రాయాలతో నడిపించబడుతుంటే, జీవిస్తూ ఉంటే, ఉమ్మడి కుటుంబముగా కలిసి మెలసి సంతోషంగా సమాధానకరంగా ఒక ఇంటిలో నివసిస్తూ ఒక కుండలో వండిన ఆహారాన్ని వడ్డించుకొని తింటూ సంతోషంగా జీవించడం అనేదట ఎంతో మనోహరమైన దృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలు పెద్దగా కనబట్టలేదు. పూర్వకాలంలో ఒక 30 సంవత్సరాల క్రితం వరకు కూడా అడప దడప అక్కడక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు కలిసి ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఇంటిలో పెద్దన్న ఆ బాధ్యతలన్నీ తీసుకుని తండ్రి స్థానంలో ఆ బాధ్యతలన్నీ భుజస్కంధాల మీద వేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఏ అవసరం వచ్చినా అతని తండ్రి స్థానంలో ఉండి ఆ కుటుంబ వ్యవస్థని నడిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు ఇది లేదు, అది లేదు, మంచం లేదు, కంచం లేదు, బట్టలు లేవు, మాకు ముక్కలు రావట్లేదు, మాకు సరైన వసతులు లేవు అని ఎవరు కూడా అనేవాళ్ళు కాదు. అలా ఎవరు ఏలెత్తి చూపించకుండా, పల్లెత్తి మాట్లాడకుండా ముందుగానే బాధ్యతగా ఆ ఇంటి పెద్ద అందరి అవసరాలు తీరుస్తూ ఉండేవాళ్ళు. ఆ కుటుంబాలు ఐక్యతగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అక్కడే వాళ్ళ పెళ్ళిళ్ళు అవటం, ఆ ఇంట్లోనే ఉండటం, ఆ ఇంట్లోనే వండుకోవటం, అక్కడే పండుకోవటం. అందరూ ఇంచుమించు వాళ్ళ ఫ్యామిలీలు అట్లా పెరిగి 70 మంది, 100 మంది అట్లా విస్తారమైనటువంటి జనాలుగా ఆ వంశవృక్షం అభివృద్ధి చెందుతూ ఉండేది. ఒక శుభకార్యం వచ్చిందంటే వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళే ఒక పెద్ద ఫ్యామిలీ లాగా కనబడేవాళ్ళు. ఇప్పుడేమో ఒక్క బిడ్డ ముద్దు, ఇకపై వద్దు అనేవాళ్ళు కొంతమంది. 2 వరకు ఓకే, ఒక ఆడ ఒక మగ చాలు అనేవాళ్ళు కొంతమంది. అయితే ఈ ఇద్దరిని కూడా పోషించలేని పరిస్థితి, ఈ ఇద్దరు కూడా ఐక్యతగా ఉండలేనటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో మీరు చూస్తున్నారు.
ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఐక్యతగా నివసించలేకపోతున్నారు. చాలా ఇళ్లలో మీరు చూడండి, అక్క వేసిన డ్రెస్సులు చెల్లెలకి ఉంచేవాళ్ళు, భద్రంగా వాటిని పెట్టి ఉంచేవాళ్ళు. మరలా చెల్లి ఆ వయసుకు వచ్చినప్పుడల్లా బట్టలు వేసుకుంటా ఉండేది. అక్క చదివిన పుస్తకాలు చెల్లెలకి ఇచ్చేవాళ్ళు. ఆ పుస్తకాలు మరలా చెల్లి చదువుకుని చక్కగా అట్లా ఒక్కొక్కరు వృద్ధి పొందుతా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు అక్కంటే చెల్లికి పడతలేదు, చెల్లి అంటే అక్కకి పడతలేదు, అక్కంటే తమ్ముడికి పడతలేదు, తమ్ముడంటే అక్కకి పడతలేదు. ఒక్కింటిలోనే ఉంటున్నారు. దానికేమో అంత ఖర్చు పెట్టి కొంటావా, నాకేమో ఇంత తక్కువ ఖర్చా. అబ్బాయినేమో ప్రైవేట్ కాలేజీల్లో లక్షల లక్షలు పోయి చదివిస్తావా, నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో చిన్న దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో సరైన వసతులు లేని స్కూల్లో నాకేమో తెలుగు మీడియమా, అబ్బాయికేమో ఇంగ్లీష్ మీడియం. ఐక్యత లేని కొంపలు కుటుంబాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అందుకే ఆ కుటుంబాల్లో అంత రమణీయత ఉంటలా, ఆ మేలు జరగట్లా, ఆ క్షేమం కలగట్లా, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని అనుభవించలేకపోతున్నారు చాలామంది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఖచ్చితంగా, ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో, అన్నదమ్ములు ఐక్యత కలిగి నివసిస్తారో, అక్క చెల్లెళ్ళు ఐక్యత కలిగి నివసిస్తారో, కుటుంబం అంతా ఐక్యతతో ఒకే మాట, ఒకే నిర్ణయం, కలిసి భోజనం చేయటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి మందిరానికి రావటం, కలిసి ప్రయాణాలు చేయటం, కలిసి ఫంక్షన్లు చేసుకోవటం ఎంత చక్కగా ఉంటుందండి. ఎంత ఘనంగా చెప్పుకుంటారు సమాజం మన గురించి. కాబట్టి బైబిల్ అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అంత మనోహరమైనటువంటి దృశ్యం ఏ ఇంటిలో, ఏ సంఘంలో, సమాజంలో ఎక్కడైతే కనబడుతుందో అక్కడట ఆశీర్వాదము, శాశ్వత జీవము నిలిచి ఉండునుగాక. అందరి విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మీకు కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. తండ్రి కుమారులు ఐక్యతగా ఉన్నారు. గురు శిష్యులు ఐక్యతగా ఉన్నారు. ఎప్పటి వరకు? ఆఖరి శ్వాస వరకు. దేవుడు వారిని తీసుకునేంత వరకు, దేవుడు వారిని వేరు చేసే వరకు కూడా ఐక్యతగా ఉన్నారు. అత్త కోడళ్ళు ఐక్యతగా ఉన్నారు. భార్య భర్తలు ఐక్యతగా ఉన్నారు. స్నేహితులు ఐక్యతగా ఉన్నారు. అవుట్లైన్ చెప్తాను చూడండి, తల్లపైకెత్తి. తండ్రి కుమారులు ఐక్యతగా ఉన్నారు చనిపోయేదాకా కూడా. ఎవరు వాళ్ళనంటే సౌలు, యోనాతాను. అందరూ ఒక్కసారి చెప్పండి నో తెలిసి. వీరు తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరు గలవారుగాను ఉండి తమ మరణకాలమందైనను ఒకరిని ఒకరు ఎడబాసిన వారు కారు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. ఈ తండ్రి కొడుకుల యొక్క అనుబంధం, ప్రేమానుబంధం, వీళ్ళ మధ్యలో ఉన్న స్నేహబంధం ఎంత చక్కగా ఉందో చూడండి. చాలామంది తండ్రి కొడుకులు ఉన్నారు చరిత్రలో. వీళ్ళిద్దరిలాగా అన్యోన్యంగా, ప్రేమగా, దయగా కలిసి ఒకరినొకరు గణపరుచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పోటపడుతూ జీవించిన వాళ్ళు చాలా అరుదు. పరిశుద్ధ గ్రంథంలో ఈ తండ్రి కుమారులకు ఉన్నతమైన స్థానం. ఏంటి ఆ స్థానం అంటే, మరణకాలమందైనను ఒకరిని ఒకరు ఎడబాసిన వారు కాదు. మరణం వచ్చేదాకా తండ్రి కుమారులు అంత ఐక్యతగా, అంత ప్రేమగా, అంత దయగలిగి నడుచుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టారు, కొడుకులు కావాలన్నావు, 2 కొడుకులు 3 కొడుకులు పుట్టారు, కూతుర్లు పుట్టారు. మరి నీ కొడుకుతో అంత ఐక్యతగా, అంత సమాధానంగా, అంత
అంత ప్రేమగా, అంత దయగా నువ్వు సమయాన్ని గడపగలుగుతున్నావా? నేను వేరు నువ్వు వేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారా? ఆ ఐక్యతలో నీ కుమారులు తొట్టిల్లిపోకుండా కాపాడబడతారు. ఐక్యతలో వాళ్ళ మనసు చెదిరిపోకుండా కాపాడబడతారు. ఆ ఐక్యతలో వాళ్ళు ప్రేమ వ్యామోహాల్లో పడిపోకుండా కాపాడబడతారు. వాళ్ళు ఏది చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తండ్రికి చెప్పకుండా ఏది చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఏ నిర్ణయం తీసుకోలేరు. ఎప్పుడు అనంటే ఈ తండ్రి కుమారుల యొక్క బాండింగ్, కమిట్మెంట్ చాలా ఐక్యతగా ఉండాలి. ఇద్దరు కలిసే ఉండాలి. బ్రతుకు కాలం అంతా కూడా ఐక్యతగా ఉండాలి. ఎంతమంది తండ్రి కుమారులు ప్రాణం ఒకరితో ఒకరి ప్రాణముతో మరొకరి ప్రాణం, యాకోబు బెన్యామీను ప్రాణాలు పెనవేసుకున్నట్లుగా పెనవేసుకుని, వాడు లేకపోతే నేను బ్రతకలేను, వాడు నన్ను విడిచిపెడితే నేను జీవించడం కష్టం అనే తండ్రి ఉన్నాడా? అనే కొడుకున్నాడా? అనే తల్లి ఉందా? అనే కూతురుందా? ఒక్కసారి మనం ఆగి ఆలోచించుకోవాలి. పెళ్ళైన తర్వాత పిల్లలో అని గోల చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత పట్టించుకుని సావరే. వాళ్ళతో కొంచెం ఐక్యతగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఐక్యత మనోహరం. ఐక్యతలో తండ్రి దీవించబడతాడు, కుమారుడు దీవించబడతాడు, తల్లి దీవించబడుతుంది, కుమార్తె దీవించబడుతుంది. తండ్రి జీవముతో ఉంటాడు, కుమారుడు జీవముతో ఉంటాడు, తల్లి జీవముతో ఉంటుంది, కుమార్తె జీవముతో ఉంటుంది. ఇలా జీవితకాలం అంతా కూడా తండ్రి కుమారులు, తల్లి కుమార్తె ప్రేమానురాగాలతో, ఐక్యతతో మరణం ఎడబాయునంత మట్టుకు కలిసే జీవించాలి. అట్టి ఐక్యత సంఘములో బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పెళ్ళి చేయటం ఆలస్యం. మేము వేరే అయిపోదాం అనుకున్నాం. మీ కోడలో ఇక్కడ ఉంటూ కష్టమవుతుంది, ఈ బాధలో ఈ ఇంటి పని అంతా చేయలేనంటుంది, ఈ పాత్రలు తోమలేనంటుంది, బట్టలు ఉతకలేనంటుంది. మేము వేరైపోతాం. అవునా, సరేలే మరి వాళ్ళ పుట్టింటోళ్ళకి చెప్పి సామాన్ అంతా తెచ్చుకుని, ఇంటి సామాను, మంచం, కంచం, కూలరు, కుక్కర్లు, గ్రైండర్ మొత్తం తెచ్చుకుని మరి వేరైపోయింది. మరి చేసేదేముంది? మరి మేము కలిసి ఉందాం అనుకున్నాం, మీరే వెళ్తామన్నారుగా, మరి వెళ్ళండి అంటున్నారే కానీ ఎక్కడికి వెళ్ళేదే. మేమున్నంత వరకు ఎక్కడే ఉండాలి మీరు అనే కుటుంబాలు లేరు. స్వేచ్ఛ ఎక్కువైపోయిందిగా, వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందో తెలియదు. అయ్యగారు డ్యూటీకి వెళ్ళగానే అమ్మగారు ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో తెలియదు. అయ్యగారు ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో తెలియదు. ఎవరిష్టం వాళ్ళదైపోయింది. అందుకే కుటుంబాల్లో గొడవలు, భార్యాభర్తల మధ్యలో అనుమానాలు, అపార్థాలు, గొడవలు, చిక్కు సమస్యలు పరిష్కారం చేసేదానికి పెద్దలు లేరు. పెద్దల్ని ఇంటికి రానిరీళ్ళు అసలు, ఏదో సందర్భం ఉంటే తప్ప. ఐక్యతగా ఉండండి ఇంటి వారితో. వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారుడు, లెస్సైన జ్ఞానానికి విరోధి అని బైబిల్ చెప్తుంది. వేరు పడతాం, వేరు కాపురం అంటాం అని అంటుంటే ముట్టికాయలు పొడిసైనా సరే ఇంట్లోనే పెట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెయ్యి, ఈ వయసులో చేయకి ఎప్పుడు చేస్తావు? మా తల్లిదండ్రులకి అవసరమైతే మీ అమ్మా నాన్న కూడా తీసుకొచ్చి వారం, 10 రోజులు, నెల రోజులు ఉంచు, చూడు శుభ్రంగా అని చెప్పి ఐక్యతలో ఆ మాధుర్యాన్ని అనుభవించి ప్రయత్నాలు చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. తర్వాత ఇద్దరు అత్త కోడల గురించి బైబిల్లో రాయబడింది. కోడలు చెప్తుంది అత్తను చూసి, అత్తమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తాను. నువ్వు ఎక్కడ మృతి చెందుతావో నేను అక్కడే మృతి చెందుతాను. నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. మరణం తప్ప నిన్ను నన్ను ఎవ్వరు ఏ
వ్యక్తి, ఏ సమస్య వేరుపరిచే ప్రసక్తే లేదత్తమ్మా. నా మాటినత్తమ్మా, మనం ఐక్యతగా ఉండాలి, ఏక శరీరంలాగా ఉండాలి, తల్లి కూతురులాగా ఉండాలి. అత్త కోడలని ఎవరు అనుకోకూడదు మన గురించి అని అంటే అత్తమ్మ ఆలోచించింది. ఈ చిన్న వయసులో దీనికి ఎంత విశాలమైన మనసు ఏంటి అని తనతో కూడా వచ్చుటకు కోడలికి మనసు కుదిరింది అనుకుని, సరేనమ్మాయి నీ మాటకి నేను ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు, సరేరా వెళ్దాంరా అని చెప్పి తీసుకొచ్చింది. నయోమి బ్రతికి ఉన్నంత కాలం కూడా రుతు నయోమిని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిని, మరి తల్లినైనా అంత ప్రేమిస్తారో ప్రేమించరో నాకు తెలియదు. అసలు తల్లుల్నే ప్రేమించట్లేదండి. ముసలోళ్ళు అయిన తర్వాత తల్లులకే పట్టెడు అన్నం పెడతలేదండి, తల్లులకే వాళ్ళ బట్టలు ఉతకట్లేదండి, తల్లుల మంచాల్లో ఈ ఏమంటారు నల్లులు వచ్చినా వాళ్ళ తల్లో పేలు ఈపి ఎక్కువైపోయినా అసలు పట్టించుకునే ప్రసక్తే వంటల్లా. వాళ్ళు ఆరోగ్యం బాగోట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆయాసం వస్తుంది, భయంగా ఉంటుంది అని అంటే ఈ వయసులో మరి జ్వరాలు రాక ఆయాసం రాక పాయాసం వచ్చింది అప్పుడు ఓర్చుకో కొద్దిగా. అయ్యా మోకాళ్ళన్నీ నొప్పులు రా, కొంచెం ఏదైనా ఒక టాబ్లెట్, ఇదిగో టాబ్లెట్లు మింగి మింగి కిడ్నీలు పోతున్నాయి, నా మాటను టాబ్లెట్లు ఎక్కువగా పెయిన్ కిల్లర్లు మింగకూడదు, ఓర్చుకో ఓర్చుకో అంటారే కానీ మరి బలమైన ఆహారం అన్న పెట్టి వాళ్ళని పోషిస్తున్నారా? అత్త కోడళ్ళు కలిసి ఉంటున్నారా అసలు? రెండు కొప్పులు ఓ చోట కలిసి ఉండలేకపోతున్నాయండి. ఇద్దరు అత్త కోడలు అసలు ఉండలేకపోతున్నారు, ఇద్దరు ఉండలేకపోతున్నారు. నా మాటేనండి, అత్త కోడళ్ళు అనేది అసలు ఎవరికి తెలియకూడదు, మీరు చెప్తే తప్ప. అంత ప్రేమగా, అంత ఐక్యతగా, అంత అన్యోన్యంగా కలిసి జీవించాలి. దేవుని స్తోత్ర. అన్ని జనుల్లో ఈ అనుబంధాలు బంధాలు అంతరించిపోతున్నాయి. మనం ప్రభువు నమ్ముకున్నాం కదండి, ఈ బైబిల్ని మనం అనుసరించి ఆచరిస్తున్నాం కదండి, బైబిల్ చేతులు పట్టుకుని భక్తుల్లాగా ఊపుకుంటూ వస్తున్నాం కదండి. అందుకని మనం మాత్రం సమాజానికి భిన్నంగా అత్త కోడళ్ళు చచ్చేదాకా ఒకే ఇంట్లో ఉండాలి, ఐక్యతగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇల్లు చాలకపోతే డబల్ బెడ్రూములు కట్టించైనా అమ్మాళ్ళకి ఒక బెడ్రూమ్లో, మీరు ఒక బెడ్రూమ్లో, పిల్లలు వచ్చిన తర్వాత ట్రిపుల్ బెడ్రూమ్గా మార్చుకుని పిల్లలకు ఒక బెడ్రూము, మీకు ఒక బెడ్రూము, ముసలాళ్ళకు ఒక బెడ్రూమ్ పెట్టండి. కానీ వాళ్ళని పంచపాళిలో, వరండాలో, పూరి గుడిసిలో షిఫ్ట్ చేయొద్దు. మీరు ఏది చేస్తారో మీకు అదే గతి పట్టింది దేవుడి దేవల్ల. అందుకని బైబిల్ అంటుంది ఐక్యత అనేది ఆఖరి శ్వాస వరకు కూడా ఉండాలి అత్త కోడల మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఏలియా ఎలీషా, వీళ్ళిద్దరు ఎవరంటే గురు శిష్యులు. అందరూ చెప్పండి గట్టిగా. వీళ్ళిద్దరు ఎవరండి? గురు శిష్యులు. ఒకరోజు గురువు గారు అన్నాడు శిష్యుని చూసి, ఒరే శిష్య, ప్రభు నన్ను అగ్ని రథాల మీద గుర్రాల మీద పరలోకానికి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు రా, నన్ను విడిచిపెట్టి ఇక్కడ గిలగాల్లో ఉండిపోరా, నేను బేతేలికి వెళ్తాను, అక్కడి నుంచి ప్రభు నన్ను తీసుకెళ్ళేటట్టున్నాడంటే అప్పుడు ఆ శిష్యుడు ఏమన్నాడు తెలుసా అండి? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడవను. ఏం బాండింగ్ అండి బాబు, ఏం బాండింగ్ అసలు, అది ఏం కమిట్మెంట్ అది. గురువా, నువ్వు పరలోకానికి ఎత్తబడేదాకా ఆఖరి గడియ వరకు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంతగా ప్రేరేపించినా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనండి. నీ అడుగు జాడలు వెంబడేస్తాను. నీకు సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది. నేను కంఠంలో ఊపిరినంత వరకు కృతజ్ఞత కలిగి నీ పరిచారకుడుగానే నడుచుకుంటానని ఆఖరి శ్వాస వరకు ఏలియా ఆరోహుండే వెళ్ళిపోయేదాకా కూడా ఎలీషా ఏలియాని విడిచిపెట్టి ఉండలేకపోయాడు. అంత ఐక్యతగా ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులు సేవకులతో ఐక్యతగా ఉండలేకపోతున్నారు, సమాధానంగా ఉండలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు విడిచిపెట్టేస్తావా,
ఎప్పుడెప్పుడు దూరమైపోదామా, ఎప్పుడెప్పుడు దూరంగా వెళ్ళిపోదామని ఆలోచనే. కానీ మా సేవకులు, మాకు దైవ విద్య నేర్పుతున్న సేవకులు, ఉన్నత ఉపదేశం బోధిస్తున్న బోధకులు, వాళ్ళ యొక్క ఆలోచనలు మాకు అవసరం, వాళ్ళ నడిపింపు మాకు అవసరం, వాళ్ళ హెచ్చరికలు మాకు అవసరం, వాళ్ళ గద్దెంపులు మాకు అవసరం, వాళ్ళ సలహాలు, వాళ్ళ యొక్క సూచనలు మాకు అవసరం అన్న ఆలోచన లేదు. మాకు తెలియంది ఏంటండి, మీకు పెద్దగా తెలియదండి. మీకు 25 సంవత్సరాలు అయిన మినిస్ట్రీకి వచ్చి, మేము వచ్చి 15 సంవత్సరాలు అయినా మాకేం మొత్తం తెలుసండి మినిస్ట్రీ గురించి, మీకేం తెలుసండి అని ఎదురు మతంలాగా మాట్లాడేవాళ్ళే ఉన్నారు. కానీ కలిసి ఐక్యతగా అడుగులేద్దామన్న విశ్వాసులు చాలామంది తగ్గిపోతున్నటువంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత స్నేహితులిద్దరు ఐక్యతగా ఉన్నట్లుగా బైబిల్లో రాసి ఉంది. ఎవరు వాళ్ళనంటే దావీదు, యోనాతాను. నోరు తెరిచి చెప్పండి ఒకసారి గట్టిగా. దావీదు, యోనాతాను. వీళ్ళిద్దరూ అసలు వీళ్ళ ప్రేమ మనకు అసలు అర్థం కాదు. వీళ్ళ ప్రేమ మనకి అర్థం కాదు. దావీదు యోనాతాను ప్రేమను చెప్తూ అంటాడు, స్త్రీలు చూపే ప్రేమ కంటే నీవు నా పట్ల చూపిన ప్రేమ చాలా ఎక్కువైంది, బహు వింతైంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు చదివారు కానీ దీని అర్థం ఏంటో తెలుసా? ప్రేమించడంలో స్త్రీల కంటే తోపులు ఎవరూ లేరు, తురుములు ఎవరో లేరని అర్థం. ప్రేమించాలి అని అంటే స్త్రీలే దానికి పెద్దపీట వేసేది. ప్రేమించాలన్నా వీళ్ళే, ప్రాణాలు తీయాలన్నా వీళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆడదే ఆధారం, మనకి ఇక ఆడదే ఆరంభం. కథకి ఆరంభం ఆడదే, ఇక ఆరంభం ఆడదే. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంది, ప్రతి పురుషుడి అపజయం వెనక ఒక దారుణమైన స్త్రీ దాగి ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు స్నేహితులు, వీళ్ళు మరణించేంత వరకు కూడా వీళ్ళ స్నేహంలో ఎటువంటి తొందర లేకుండా ఆ స్నేహ బంధాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఇద్దరు భార్యాభర్తల గురించి కూడా బైబిల్లో రాసి ఉంది. వాళ్ళు ఐక్యతగా ఉన్నారు ఆఖరి శ్వాస పోయేదాకా. ఎవరు వాళ్ళంటే అకుల, ప్రిస్కిల్లా. ఒకసారి చెప్పండి గట్టిగా. ఆకు కూర కాదు, అకుల, ప్రిస్కిల్లా. అకుల, ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరు కూడా ఆకులో అన్నంలాగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవించారు. కలిసి కాపురం ఉన్నారు, కలిసి పని చేసుకున్నారు, కలిసి సువార్త ప్రకటించారు, కలిసి సేవకులను చేర్చుకున్నారు, కలిసి పౌలు లాంటి మహాసేవకులకి ప్రాణాలు పెట్టడానికి కూడా తెగించారు. అబ్బా, ఏం భక్తి అండి ఈ భార్యాభర్తలది. ఇద్దరు వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వీళ్ళ పేర్లు రాసినా అకుల, ప్రిస్కిల్లా అని కొన్ని చోట్ల, ప్రిస్కిల్లా, అకుల అని కొన్ని చోట్ల, ఒకళ్ళ పేరు మాత్రమే ఎక్కడా లేదండి. ఇద్దరి పేర్లు జంటగా రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వాళ్ళ యొక్క అన్యోన్యత, వాళ్ళ ఆప్యాయత అలాంటిది. కొంతమంది స్త్రీలు మందిరానికి వస్తారు, పురుషులు మందిరానికి రారు. స్త్రీలు చాలా భక్తిగా ఉంటారు, పురుషుల్లో భక్తే ఉండి సావదు. స్త్రీలు చాలా పవిత్రంగా ఉంటారు, పురుషులు చాలా నీచంగా, అపవిత్రంగా, దురలవాట్లకు బానిసలైపోయి జీవిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా ఐక్యతగా ఉండాలి. కొన్నిసార్లు భర్త చనిపోతే భార్య జీర్ణించుకోలేని పరిస్థితులు చాలామందిలో మనం చూస్తాం. గుర్తొచ్చినప్పుడల్లా గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తారు. వాళ్ళ ప్రేమ అంత నిష్కల్మషమైనది, అంత నిష్కపటమైనది. ఈ రోజుల్లో అలాంటి ప్రేమలు చాలా అరుదుగా మనం చూస్తాం. భార్యాభర్తలు ఐక్యతగా ఉండాలి, అత్తాకోడలు ఐక్యతగా ఉండాలి, తండ్రి కుమారులు, తల్లి కుమార్తె ఐక్యతగా ఉండాలి, సహోదరులు ఐక్యతగా ఉండాలి, సహోదరీమణులు ఐక్యతగా ఉండాలి, విశ్వాసులు, సేవకులు ఐక్యతగా ఉండాలి, సిస్టర్లు ఒకళ్ళతో ఒకళ్ళు ఐక్యతగా ఉండాలి, బ్రదర్సు ఇద్దరుంటే ఇద్దరు ఐక్యతగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఐక్యతగా ఉండాలి. అన్ని విషయాల్లో ఐక్యత ఎక్కడ ఉంటుందో
అక్కడ అపవాది ప్రవేశించలేడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడ భిన్నాభిప్రాయాలు వస్తాయో, తిరుగుబాట్లు వస్తాయో, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారో అక్కడే తొంటరి పనులు మొదలవుతాయి. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో ఐక్యత అనేది ఎంతో మనోహరమైంది. సంఘ బిడ్డలందరూ కూడా ప్రభువుని విశ్వసించిన వాళ్ళంతా ఏకాత్మ ఏక హృదయం కలిగి ఆఖరి శ్వాస వరకు ఐక్యతలో నిలిచి వర్ధిల్లుదము గాక. భార్యాభర్తలు ఐక్యత లేకపోతే చాలా ప్రమాదం. ఒక కర్ణాటకలో ఈ మధ్య రీసెంట్గా ఒక ఆవిడ పక్కింటి అబ్బాయితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని భర్తని వేసేసి ఆ ఇంట్లో పాతిపెట్టి అక్కడ కొత్తగా టైల్స్ వేయించేసింది. 2 వారాలు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఏదో వేరే చోటకి బెంగళూరు వెళ్ళాడని చెప్తుంది. ఎవరు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు అనుమానం వచ్చి చూస్తే ఆ ఇంట్లో టైల్స్ కొత్తగా వేసి ఉన్నాయి. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి అక్కడ తవ్విస్తే డెడ్ బాడీ ఆ ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లోనే భర్త ఎంతో చక్కగా ఉన్నాడండి. ఆ పక్కింటోడు ఎంత దరిద్రంగా ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉన్నాడు. భర్త చక్కగా మనోహరులాగా ఉన్నాడు. వాడిని చంపేసి ఆ ప్రియుడి సహకారంతో వాడిని నట్టింట్లో పాతిపెట్టేసింది. అందుకే నాకు చెప్పాను మీకు, ప్రేమించాలన్నా ఏం చెప్పరు, ప్రేమించాలన్నా నిలువున ప్రాణాలు తీయాలన్నా దేవుడు మీకు అంత ధైర్యము అంత కృప అపరిమితంగా దయచేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పురుషులు భార్యలు అంటే భయపడిపోతున్నారు, పెళ్ళంటే భయపడిపోతున్నారు, ఇంట్లోకి రావాలంటే భయపడిపోతున్నారు. అయ్యో అనవసరంగా మా అమ్మ నాన్న పంపించేశారే, తెలియక ఇప్పుడు ఏ టైంలో ఎట్లా ఉండదో తెలియట్లేదని భయపడి వస్తున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నారు చాలామంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి ఇద్దరు కొంచెం ఐక్యతగా ఉండండి. ఏ చెప్పాలనుకున్నా, నేను వేసేయాలనుకుంటున్నాను, నాకు ఎందుకు ఎట్లా ఆలోచనలు వస్తాయి మరి అని ముందు చెప్పండి. వాడు జాగ్రత్త పడతాడు కొద్దిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పెట్టకుండా వేసేయబాకండి, మంచిది కాదు అది. మీరు కూడా సుఖంగా ఉండలేరు, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. కాటాకోడు లోటా సాంబారే. అందుకని మీరు ప్రేమించారే వాళ్ళు కూడా మిమ్మల్ని వేసేస్తారు తర్వాత మరలా. ఎందుకంటే మళ్ళీ వాడిని వేసేస్తామేమో డౌట్ వచ్చింది కదా వాడికి. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట చెప్తాను జాగ్రత్తగానే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. నేను ఈవిని అపేక్షించి ఎలాగు చెప్పుటలేదు, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని కోరుకుని మరీ చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా సమృద్ధి కలిగి ఉన్నాను. మీరు పంపిన వస్తువులు మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘ సభ్యులను, సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఓ సంఘమా, దేవుని ప్రియులారా, మీరు పంపినటువంటి కానుకలు, వస్తువులు, వస్త్రాలు, తినుబండారాలు, భోజన పదార్థాలు అన్నీ ఎపఫ్రోదీతు తీసుకుని వచ్చి నాకు అప్పగించాడు. వాటిని నేను పుచ్చుకున్నాను. ప్రస్తుతానికైతే నాకేమీ కొదువలేదు. నేను సమృద్ధిగా ఉన్నాను, చాలా తృప్తిగా ఉన్నాను. అయితే మీకు లెక్కకు విస్తారమైన ఫలం రావాలని ఈ సంగతి నేను మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఏదో ఆశించి ఈ సంగతులు మీకు చెప్పటం లేదు. మీలో ప్రతి ఒక్కరూ విస్తారంగా దీవించబడాలి, విస్తారంగా ఫలాలు
పొందాలి, విస్తారంగా అభివృద్ధి చెందాలి అని ఈ సంగతులు నేను మీకు చెప్తున్నాను. మీరు నాకు పంపించిన కానుకలు ఉన్నాయే, మీరు నాకు ఇచ్చిన వస్తువులు ఉన్నాయే, అవన్నీ మనోహరమైన సువాసన కలిగినవి. అవి దేవునికి ఇష్టము, ప్రీతికరమైనటువంటి అర్పణలు ఇచ్చారు. అంటే దేవుని పిల్లలు రక్షించబడి బాప్తిస్వం తీసుకొని ప్రభు బలలో పాల్గొనుచున్న దేవుని పిల్లలందరూ కూడా తప్పనిసరిగా కష్టార్జితంలో నుంచి దశమ భాగం దేవునికి సమర్పించాలి. ప్రార్థనా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతా తప్పనిసరిగా మందిరపు నిధిలోనికి తీసుకురావాలి. దశమ భాగం ఎవరి ఇంటిలో ఉండకూడదు. నెలల తరబడి దశమ భాగాన్ని మీరు మీ ఇంట ఉంచుకోకూడదు. బాగా ఇబ్బంది అయి తినటానికి తిండి లేని పరిస్థితులు వస్తే తప్ప దశమ భాగం మీ ఇంట ఉండకూడదు. మీ అవసరాలకి వాడుకోకూడదు. ఈ నెల కాదులే, వచ్చే నెల ఇద్దాంలే, వచ్చే నెల కాదులే, ఆ తర్వాత ఇద్దామని ఎప్పుడు దశమ భాగాన్ని ఇంట్లో పెట్టి వాయిదాలు వేయొద్దు. అది అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది. లేనిపోంది శాపానికి గురయ్యే ప్రమాదం ఉంది. దొంగలుగా శాపగ్రస్తులుగా మారతారని మలాకి గ్రంథంలో రాయబడింది. దశమ భాగం ఇవ్వని వాళ్ళు. అంతేగాని మాకేదో తక్కువైనవి అని, మాకేదో కొరతగా ఉందని, మాకు తిండికి జరగట్లేదని, మందిరంలో కనీస అవసరాలు కూడా తీర్చబట్టలేదని ఈ సంగతి చెప్పట్లేదు. రక్షణ పొందిన దేవుని పిల్లల యొక్క విధి ధర్మం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా కష్టార్జితంలోంచి దశమ భాగం సమర్పించాలి. నెలకు ఒక్కసారి అయినా లేదా వారానికి ఒక్కసారి అయితే వారానికి ఒకసారి మీ వెసులుబాటును బట్టి దశమ భాగం తప్పనిసరిగా సమర్పించాలి. ప్రతి ఒక్కళ్ళు రక్షించబడిన పిల్లలు మీ పిల్లలకి మందిరానికి వచ్చేటప్పుడు కానుక మందిరంలో కానుక పెట్టిలో కానుకలు వేయటం అలవాటు చెయ్యాలి. ప్రతి ఆదివారం తప్పనిసరిగా మీకు కలిగిన వాటిలో కొంత 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు తప్పనిసరిగా పిల్లల చేతిలో కానుకలు వేపించడం అలవాటు చెయ్యాలి. మీరు కానుకలు సమర్పించాలి. ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది సమృద్ధిగా దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వండి. పిడికిల బియ్యం మందిరానికి తీసుకుని రండి. పిడికిల బియ్యం మందిరాన్ని తీసుకురండి. ప్రథమ ఫలాలు మందిరాన్ని తీసుకురండి. కోడి గుడ్డు పెడితే మొదటి గుడ్డు మందిరానికి తీసుకురండి. డాంకి యజ్ఞం కదో అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. నా మాటనండి, మీరు ఖచ్చితంగా ఇలా అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. మేము ప్రారంభ సేవలో టీచ్ చేసాము. ఇవన్నీ నూనెలో, కందిపప్పులో, బియ్యములో, దశమ భాగములో మీరంతా మందిరం నిధిలో తీసుకొస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మేము చెప్పేవాళ్ళం. అప్పుడు ఆ దీనస్థితిలో కూడా దేవుని కోసం ధారాళంగా తీసుకొచ్చిన కుటుంబాలన్నీ దీవించబడి ఎంతోమంది ఆశీర్వాదకరంగా వర్ధిల్లారు. బైబిల్లో కూడా రాసి ఉంటుంది, హిజ్కియా కాలంలో ఆజ్ఞాపించిన తోడని అందరూ దశమ భాగాలు, ప్రతిష్ఠిత అర్పణలు, ప్రథమ ఫలాలు తీసుకొచ్చారట. అందువల్ల యాజకులు భోజనం 3 పూట్ల తృప్తిగా తింటున్నా గొప్ప రాశి మిగిలిందట. ఎందుకు ఎంత గొప్ప రాశి మిగులుతా ఉంది మందిరంలోనంటే దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు గనక ఎంత గొప్ప రాశి మిగిలింది. దేవుని స్తోత్ర. ఇచ్చేవాళ్ళని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టడు. అందుకే ఇక్కడ పౌలు తన వ్యక్తిగత అనుభవాన్ని రాస్తున్నాడు. ఏమనంటే దేవుడు మనోహరమైన సువాసన కలిగిన కానుకలు ఇచ్చేవాళ్ళని, ప్రీతికరమైన కానుకలను దేవునికి సమర్పించే వాళ్ళని సణుగుతూ బలవంతంగా కాకుండా ఉత్సాహంగా హృదయపూర్వకంగా కానుకలు ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా అంటే దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు దేవునికి ఇచ్చారు గనక, మందిరం అభివృద్ధికి ఇచ్చారు గనక, సేవకుల పోషణ కోసం ఇస్తున్నారు గనక దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ అవసరాలన్నీ తీరుస్తాడు ఖచ్చితంగా. మిమ్మల్ని ఎప్పుడు కూడా కొరతలతో ఉంచడు, కొదువలతో ఉంచడు,
సమస్యల్లో వదిలిపెట్టేయడు. నీతిమంతులు విడవబట్టం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను. నీతిమంతులు ఏ రోజు విడవబడలేదు, ఏ రోజు చేతులు చాపేటట్లుగా దేవుడు ఎవరిని చెయ్యడు. నా మాటిని రక్షించబడిన మీరు ఒక్కొక్కళ్ళు మీకు నచ్చిన మెచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానుకలు ఇవ్వాలంటే మీరు కానుకలు పంపండి, కానీ దశమ భాగం మాత్రం మీరు ఎక్కడ వాక్యాన్ని విని ఎక్కడ ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందుతున్నారో అక్కడ ఖచ్చితంగా దశమ భాగం సమర్పించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఇది బైబిల్ నేర్పించే ఆధ్యాత్మికమైన ఉపదేశం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీరు మీ పిల్లలు మనోహరమైనటువంటి కానుకలు, శ్రేష్టమైన అర్పణలు, దేవుడు మెచ్చే దేవునికి ఇష్టమైనటువంటి యాగాలు దేవునికి సమర్పించండి. దేవుడు మీ అక్కర్లు తీర్చి మీకు సమృద్ధినిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలు పోషించి ఆయురారోగ్యాలతో నింపి అన్ని విషయాల్లో వర్ధిల్లజేయునుగాక.